సార్. తెలుసు సార్. పొద్దున్నే గ్రౌండ్కి వెళ్ళాలి, రన్నింగ్ చేయాలి, ఎక్సర్సైజ్ చేసి మీరు వచ్చేంత వరకు ఆగాలి. చెప్పరా. ఇటు గ్రౌండ్కి వస్తానన్నా ఇంకా రావట్లేదా? మిమ్మల్ని నమ్మితే ట్రంప్ని నమ్మినట్టే. సర్లే అయితే ఆగు. అమ్మా, ఇప్పుడు సార్ చెప్పినట్టు రన్నింగ్ ప్రాక్టీస్ చేయాలి. సాయిరామ్. అమ్మా, జీవితం అయిపోయేలా ఉంది లోకం. అయ్యబ్బా. ఏంటో లైట్గా రైట్ లాగ్ లాగుతుంది, ఏం అర్థం కావట్లేదు. అబ్బా. అమ్మా విక్రమ్, సార్ ప్యాడ్స్ అప్ అవ్వమంటున్నారు. ఇప్పుడే కూర్చున్నాను కదరా. వస్తున్నా నాకు. అమ్మా, ఈరోజు ప్రాక్టీస్ అయిపోయిందిరా. దేనికిరా? ఎల్లుండి మ్యాచ్లు ఉన్నాయి కదా, అండర్-19 మ్యాచ్లు. రేపు రిజల్ట్స్ తెలుసా? ఏంటి ఈరోజు రిజల్టా? నిజంగా చెప్తున్నావు? అమ్మ, నేను ఏ ఎగ్జామ్ బాగా రాయలేదురా. డేట్ పెట్టారు, డేట్ చూడరా. ఏ చూపించు. ఇంట్లో వాళ్ళకి చెప్పావరా? ఇంట్లో ఏం చెప్పాలరా, ఏం అర్థం కావట్లేదురా. రే, కాస్త కూర్చొని నీతో మాట్లాడాలి. ఎక్కడికి వెళ్ళావు? అంటే అలా బయటికి వెళ్ళేసి వచ్చాను. సర్లే కానీ పూజా పిన్ని ఫోన్ చేసింది. ఈరోజు ఇంటర్ రిజల్ట్ అంట కదా? అవునా? ఏమైంది? మ్యాథ్స్ పోయిందిరా.
మ్యాథ్స్ పోయిందా అంటే ఫెయిల్ అయిపోయావా? అసలు నీకు ఏం మాట్లాడతాం బుర్ర పని చేస్తుందా? రోజు 6 గంటలకి 5 గంటలకి వెళ్ళిపోవడం కాదు, కాస్త బుక్కులు చూసి చదవాలి. లక్ష్మే చూసావా నీ కొడుకు వద్దానో కొనిచ్చో కాదు క్రికెట్ కిట్టు. ఇప్పుడు చూడు మ్యాథ్స్ పోగొట్టుకొని వచ్చాడు వెధవ. నాకు తెలుసు వీడు చదవడానికి దేనికి పని చేయడు, వీడు వేస్ట్. చూడరా మీ పిన్ ఫోన్ చేస్తుంది. ఏం చెప్పాలి ఇప్పుడు వీళ్ళకి? ఫెయిల్ అయిపోయింది చెప్పాలా, ఒక దద్దమ్మని కన్నానని చెప్పాలా? ఏం చెప్పాలి చెప్పు. ఎందుకు నా భయం? చెప్పు, ఫోన్ చేసి పిన్ వాళ్ళకి ఫెయిల్ అయిపోయినానే. వాళ్ళ కొడుకుని అలాగా అడగలడా? మరెందుకు కంపారిజను? చెప్పు ఫోన్ చేసి వాళ్ళకి. సరేరా వాడు నీళ్ళ క్రికెట్ ఆడలేడేమో, కానీ 12th అయిన వెంటనే గవర్నమెంట్ జాబ్ కొట్టాడు. పోస్టల్ జీడిఎస్ 26,000 జీవితం. నువ్వేం చేసావు? నువ్వు నీ యదవల ఫ్రెండ్స్తో తిరిగి ఇంటర్ పోగొట్టుకొచ్చావు యదవా. నిజమే నాన్న, మీరేం చెప్పారో అంతా నిజమే. కానీ ప్రతిరోజు స్కూల్కి వచ్చి మీరు అడుగుతూ ఉంటారు కదా, మా అబ్బాయి ఏం చేస్తున్నాడని, మా అబ్బాయి ఎలా చదువుతున్నాడని. కానీ ఒక్కసారైనా మా పీటీ సార్ని ఆయన అడిగారు. అంతెందుకు నాన్న, ఒక్కసారైనా మా క్లాస్మేట్స్ని అడిగారు. ఒక్కసారి అడగండి నాన్న, చెప్తారు విక్రమ్ ఏంటని. చదువు అధికారం తెస్తుందన్న, కానీ ఆట గౌరవం తెస్తుంది. మీకు అధికారం కావాలి, కానీ నాకు గౌరవం కావాలి. అంతేనన్న, అంతేనన్న. ఏం మాట్లాడుతున్నావురా? అవి చూపేట్రా, నాకు కనపడకు. ఇక్కడి నుంచి వెళ్ళిపో. అవి చూడరా మీ పిన్ ఫోన్ చేస్తుంది. ఏం చెప్పాలి ఇప్పుడు వీళ్ళకి? ఏం చెప్పాలా, ఒక దద్దమ్మని కన్నానని చెప్పాలా? ఏం చెప్పాలి చెప్పు. చూడరా ఈ పిన్ ఫోన్ చేస్తుంది. ఏం చెప్పాలి ఇప్పుడు వీళ్ళకి? ఏం చెప్పాలా, ఒక దద్దమ్మని కన్నానని చెప్పాలా? ఏం చెప్పాలి చెప్పు. 5 గంటలకు వెళ్ళిపోవడం కాదు, కాస్త బుక్కులు చూసి చదవాలి. ఇంకొక 5 రోజుల్లో సెమిస్టర్ ఎగ్జామ్స్ అన్నా. ఇంట్లో చెప్పినట్టు నీట్గా చదువుకొని సెమిస్టర్స్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతాం. ఇంక చాలు, ఇంకేం వద్దు. విక్రమ్, నువ్వు సూపర్గా విక్రమ్. ఈరోజు మ్యాచ్ పెట్టుకొని ఈరోజు నుంచే చదవడం మొదలుపెట్టాము. మరేం చేయమంటావు? వాళ్ళు నా తల్లిదండ్రురా. ఈరోజు నేను క్రికెటర్ అవ్వాలన్నా, రేపు క్రికెటర్ అవ్వాలన్నా వాళ్ళు లేకపోతే నేను లేనట్టే. వాళ్ళకి నచ్చినట్టే బతుకుతా అంతే. నన్ను డిస్టర్బ్ చేయకు, వెళ్ళిపో. అయినా తప్పనేది కాదురా. నువ్వు అక్కడ ఆటోమేటిక్ పడతావు అని చెప్పేసి క్రికెట్ కోచింగ్ ఆపిద్దాం అనుకుంటే నిన్ను పిలిచి ఫ్రీగా కోచింగ్ ఇచ్చారు కదరా నీ సారు. ఆయనది తప్పు, నీదేం కాదు. ఒకటి చెప్తా గుర్తుంచుకో, జీవితంలో వదులుకోకపోతే ఏది రాదు. అంతెందుకు, నీ ఫేవరెట్ క్రికెటర్ విరాట్ కోహ్లీ వాళ్ళ నాన్న చనిపోయారని తెలిసిన మ్యాచ్ కంప్లీట్ చేసేది వదిలేడు కాబట్టి విరాట్ కోహ్లీ అయ్యాడు. ఆలోచించు విక్రమ్, వదులుకోకపోతే ఏది రాదు. వదులుకొని చూడు. రమ్మంటే రాదు అదృష్టం, రమ్మంటే పోదు దురదృష్టం. నిన్ను వదిలిపోదు అవకాశం, వదులుకుంటే నీ జీవితం శూన్యం. ఆలోచించు విక్రమ్, ఆలోచించు. రమ్మంటే రాదు అదృష్టం, రమ్మంటే రాదు అదృష్టం, రమ్మంటే పోదు దురదృష్టం. నిన్ను వదిలిపోదు అవకాశం, వదులుకుంటే నీ జీవితం శూన్యం.